చిన్న మొలుగు పంది అడవిలో ఆడుకుంటూ ఉంటుంది. అది ఓ గోదామును చూసి ఆశ్చర్యపోతుంది. చిన్ను, ఇదేం పెద్ద ఇల్లులాగా ఉంది. లోపల ఏముందో చూసేద్దాం. చిన్ను లోపల అడుగు పెడుతుంది. అప్పుడే నక్క బయటకు వస్తుంది. నక్క, హలో చిన్న మిత్రమా. నేను నక్క, ఇది నా గోదాం. నువ్వెవరవు? చిన్ను, నేను చిన్న మొలుగు పంది. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చాను. నాతో స్నేహం చేస్తావా? నక్క, అలబట్లే. స్నేహం చేయడమంటే నాకు ఎంతో ఇష్టం. గోదాములో పాత గోడ ఊపిరి మళ్లీ పడుతూ ఉంది. అకస్మాత్తుగా గోడ ఒక్కసారి కూలిపోతుంది. లోపల ఉన్న చిన్న జంతువులు భయంతో కేకలు వేస్తాయి. చిన్ను, ఓహ్! మేము ఇక్కడే ఇరుక్కుపోయాం. నక్క, భయపడకండి. మనం అందరం కలిసి పనిచేస్తే తప్పకుండా బయటపడగలం. నక్క తన తెలివితో చిన్న రంధ్రం వెతుకుతుంది. చిన్ను తన బలంతో రంధ్రాన్ని వెడల్పు చేస్తుంది. చిన్ను, నక్క కలిసి పనిచేస్తూ అందరికీ బయటకు రాక కల్పిస్తారు. చిన్ను, హుర్రే! మనం బయటపడ్డాం. నక్క, అవును, నిజమైన మిత్రులు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేస్తారు. చిన్న జంతువులు, ధన్యవాదాలు, మీరిరువురూ నిజమైన వీరులు. అందరూ కలిసి నవ్వుతారు, ఆనందంగా కేరింతలు కొడతారు. చిన్ను, నాకు తెలిసింది. స్నేహం అంటే కలిసి ఉండటం, సహాయం చేయడం. నక్క, అవును, మిత్రమా. మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే. అందరూ కలిసి అడవిలో ఆనందంగా ఆడుకుంటారు. ఈ కథ పిల్లలకు స్నేహం, సహాయ సహకారం, తెలివితేటలు అనే విలువలను నేర్పిస్తుంది.